హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీరాపల్లి. అసలు ఒక విషయాన్ని చెప్పాలి. దేవుళ్ళ ప్రతిరూపాలు ఒక మతానికి చెందినటువంటి విగ్రహాలని ధ్వంసం చేయటం అనేది అనాగరికం రా. చేతకాని ఎదవలు చేస్తారట్లాంటి పని. చేతకాని ఎదవలు చేస్తారా. వాళ్ళు దేవుళ్ళని పూజిస్తున్న విగ్రహాలని ధ్వంసం చేయడం చేతగాని పనిరా. చేతగాని పని. అది తెలియక మీరు పాపం అక్కడికి వెళ్ళి విధ్వంసాలు చేస్తూ ఉన్నారు. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు అంటే ఏంద్రా మీకు అంత ప్రాబ్లం ఏంటి? విగ్రహాలతో సిగ్గు శరాలు లేవా మీ బ్రతుకులకి? విగ్రహాలతో ప్రాబ్లం ఏంట్రా? హిందువుల మనోభావాలు నీకు ఎందుకురా పాడు చేస్తారు? కుక్క సునకానందం పొందుతున్నారు ఎందుకురా ఇట్లాంటి పిచ్చి పనులు చేసి? చేతకాని ఎదవల్లారా. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘటన. నెల్లూరు జిల్లాలోనే కాదు, హైదరాబాద్ పాత బస్తీలో కూడా సేమ్ జరిగింది. సేమ్ ఆంజనేయ స్వామి టెంపుల్లో శివలింగం దగ్గర మాంసం పడేసి వెళ్ళారంట. ఏంద్రా మీ బాధ? నాకు అర్థం కాదు. ఏంది మీ బాధ? చెత్తనాయలుగా ఉన్నారు కదరా మీరంతా. వేసిన కొడుకుల్లా ఉన్నారు. చే కందుకూరు రూరల్ ఇది చేసినోడైతే కంపల్సరీగా హిందూ అయ్యి ఉండకూడదని కోరుకుంటున్నా. ఎందుకంటే గతంలో గుళ్ళ దగ్గర విధ్వంసాలు చేసిన ప్రతి ఒక్కడు హిందూ అనే ప్రూవ్ అవుతుంది. ఇది కనుక హిందూ గాడు చేసినట్లయితే వాడిని చెప్పు తీసుకొని కొట్టండి. ముందు చెప్తున్నాను. అందరు కలిసి కొట్టి ఏమైనా చేయండి, డౌటే లేదు. వేరే వాడు చేస్తే మాత్రం దేహశుద్ధి చేసి కంపల్సరీగా వాడిని పోలీసులకు పట్టించండి. రామాయణంలో ప్రతిష్ఠించేందుకు సిద్ధంగా ఉంచిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరి మండలంలోని కోవూరు ఎస్సీ కాలనీలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఏంది మీ బాధ? ఎస్సీ కాలనీలో విగ్రహాలు ధ్వంసం చేస్తే వాళ్ళంతా ఎస్సీ ఎస్టీలంతా క్రిస్టియన్స్ ఉంటారని వాళ్ళపైన తోసేసి తప్పించుకుపోవడానికా? కానీ చూడండి, కంపల్సరీ ఇది గ్యారంటీగా ఎవడో హిందుత్వవాదులే చేసి ఉంటారు. ఇది నా స్ట్రాంగ్ బిలీఫ్. నిజంగా తెలుస్తుంది, చూస్తూ ఉండండి. ఎస్, హిందువులు కాకుండా వేరే వాడు ఎవడని చేస్తే పయ్యా జీవితాంతం గుర్తుండేలా వాడికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది బీజేపీ పార్టీకి అండగా ఉండటానికి కొంతమంది మతత్వ శక్తులన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో బీజేపీని ప్రతిష్టం చేయడానికి సౌత్ మీద కన్నేసినటువంటి బీజేపీ చేస్తున్న కుటిల రాజకీయాల్లో ఇదొక ఎత్తుగడలు. వీటికి మీరు ప్రలోభపడితే చాలా తప్పు చేసినట్టే. మత విద్వేషాలు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనేది దాన్ని అంతకన్నా పెరగనివ్వకండి. ఈకను ఎలా తీసి పక్కన పడేస్తాం అలాగే తీసుకునేయండి. ఓకే, అయితే గ్రామానికి చెందిన గాలంకి శ్రీను, గాలంకి వెంకట్రావు గ్రామంలోని రామాలయం ముందు ఆర్చి నిర్మిస్తూ ఉన్నారు. దానికి ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించేందుకు తయారు చేయించి తీసుకొచ్చారు. అయితే కొందరు దుండగులు ఆ విగ్రహాన్ని రెండు చేతులు పగలగొట్టారు. కళ్ళు మూతిని చెక్కారు. గమనించిన దాతలు మరికొందరు కలిసి కందుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక అమ్మకి అబ్బకి పుడితే, నిజంగా మనిషి అయితే రోజు అన్నం తింటూ ఉంటే వాడెవడు హిందువుల విగ్రహాలను టచ్ చేయడు. అంత అవసరం ఏందిరా మీకు? అంత అవసరం ఏంది? గుల బలుప? సో ఇటువంటి విషయాలు మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన విషయం అవసరం ఎంతైనా ఉంది. మత కల్లోలాలు రెచ్చగొట్టి గోద్రా అల్లర్లు లాంటి అల్లర్లు ఆంధ్రప్రదేశ్లో రగిలించాలని బీజేపీ సర్వ విధాలా ప్రయత్నిస్తుంది. ప్రతి ఒక్కరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి జరిగినప్పుడు హిందువులు రెచ్చిపోయి పిచ్చిపోకండి. ఎవడో దొరికే వరకు చూసి అప్పుడు మాత్రమే రెచ్చిపోండి. ఇది నా హృదయపూర్వక సవినయంగా చేస్తున్నటువంటి విజ్ఞప్తి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.